హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 27 డిసెంబర్. ఓకే, మార్కెట్ మంచి పాజిటివ్ మూమెంటం ఉంది, ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చింది. అయినా కానీ నేను ఇవాళ ఏం ట్రేడ్స్ తీసుకోలే ట్రేడర్స్. ఎందుకు అనేది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి ట్రేడర్స్, పొజిషన్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ట్రేడ్స్ అండ్ ఫండ్స్ ఏవైతే నిన్న ఉన్నాయో, లైక్ ఏవైతే 10Kతో స్టార్ట్ చేసిందో అవే ఉన్నాయి స్టిల్స్. ఓకే ట్రేడర్స్, ఇవాళ నేను మార్నింగ్ ఓ మెసేజ్ చేసిన, బై ఆన్ డిప్ ప్లానింగ్, ఓన్లీ బై ఆన్ డిప్ 11:28కి చేసిన. అండ్ దాంతోపాటు ట్రేడర్స్ చూడండి, ఇంకొకసారి ఇక్కడ కూడా చేసిన, స్టిల్ మై వ్యూ బుల్లిష్ సైడ్. ఓకే, రెండింటికి కూడా అంటే నా మొత్తం ఇవాళ వచ్చేసి ఓన్లీ బై సైడ్ ఉంది. ఓకే, ఇక్కడ నాకు ఒక ట్రేడ్ ఆపర్చునిటీ కనబడ్డది ట్రేడర్స్, ఒకసారి చూడండి. 11:53కు ఈ టైంలో బ్యాంక్ నిఫ్టీలో ఓకే ఒక ట్రేడ్ ఆపర్చునిటీ కనబడ్డది ట్రేడర్స్. కానీ 100 పాయింట్లు 120 పాయింట్లలోనే నా రిస్క్ ఉంది ట్రేడర్స్, అంటే టార్గెట్ ఉంది. చూడండి ఒకసారి మీకు చెప్తా. ఈ లెవెల్లో ట్రేడర్స్ నా ఎంట్రీ వచ్చేసి ట్రేడర్స్ ఈ క్యాండల్ దగ్గర, నా ఎస్ఎల్ వచ్చేసి ట్రేడర్స్ ఇక్కడ పెడితే ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్కి వస్తే ఈ లెవెల్ ఈజీగా కొట్టేస్తుంది. సో ఇక్కడ పెట్టొద్దు అంటే మినిమం ఇక్కడ పెట్టాలి ట్రేడర్స్. ఇక్కడ పెడితే కొంచెం మంచిగా ఉంటుంది ట్రేడు. సో ఇక్కడైనా 50 పాయింట్స్ వస్తాయి స్వింగ్లో పెట్టుకున్నా, ఒకవేళ ఇట్లా పెంచితే 80 పాయింట్స్ వస్తాయి. కానీ ట్రేడర్స్ కొంచెం జూమ్ అవుట్ చేసినామంటే ట్రేడర్స్ చూడండి, నాకు అక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ వస్తుంది ట్రేడర్స్ ఈ లెవెల్ దగ్గర. ఓకే, రెసిస్టెన్స్ లెవెల్ వస్తుంది, ఇక్కడ రిజెక్షన్, ఇక్కడ రిజెక్షన్, ఇది రిజెక్షనే. సో ఇక్కడ ఒక రిజెక్షన్ వస్తుంది. అండ్ మేజర్ వచ్చేసి ఇక్కడ ఉంది, మేజర్ వచ్చేసి ఇక్కడ. ట్రేడర్స్ నాకు వచ్చేసి రిస్క్ 80 పాయింట్స్, సరే 50 పాయింట్స్ వేసుకోండి ట్రేడర్స్. నేను అందులో 50 పాయింట్స్ 60 పాయింట్స్ నా రిస్క్ వస్తుంది. రివార్డ్ వచ్చేసి ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో రెసిస్టెన్స్ లెవెల్లో ఏమన్నా కావచ్చు, మార్కెట్ బ్రేక్అవుట్ కావచ్చు, డౌన్ కూడా కావచ్చు, ఎందుకంటే ఇది మేజర్ లెవెల్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇవన్నీ చూసి అవాయిడ్ చేసిన, ఎందుకంటే నాకు పైన టార్గెట్స్ లేవు. కానీ ఈ మూమెంటం మంచిగా పోయింది ట్రేడర్స్. మినిమం 202 రూపాయల ప్రీమియం కాస్త 320 దాకా పోయింది. అండ్ అంతే ఫాస్ట్గా కిందికి కూడా వచ్చింది, వితిన్ 15 మినిట్స్లో మళ్ళీ కిందికి కూడా వచ్చింది ట్రేడర్స్. ఓకే, కొన్న లెవెల్ కన్నా ఇంకా కిందికే పోయింది. దాని తర్వాత ట్రేడర్స్ నేను వెయిట్ చేస్తూ కూర్చున్నా, నాకేమన్నా ఆపర్చునిటీ వస్తుందా అని. కానీ ట్రేడర్స్ నాకు ఇక నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ ఇవ్వలే. నేను అనుకున్న బయింగ్ ప్లాన్ ప్రకారమే పోతా అంది మార్కెట్. బయింగ్ ప్లాన్ ఎందుకు అనుకున్నా అంటే సింపుల్ ట్రేడర్స్, ఒకటి ఇట్లా బ్రేక్ డౌన్ చేస్తే లైక్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఈడ. అండ్ దాంతోపాటు టాప్ టు బాటమ్ ఫిబొనాచి పెట్టినా కానీ ఈడ 61 లెవెల్ టచ్ అయింది. ఈడ నాకేమన్నా సెటప్ వస్తుందేమో, ఈ లో కట్ అయితే నా సెటప్ ఇచ్చు, లో కట్ అవుతుంది అని వెయిట్ చేసిన. కానీ ఇందులో సెటప్ లేదు నిఫ్టీలో. సో నిఫ్టీ అవాయిడ్ చేసిన. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వస్తే ట్రేడర్స్, బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్లోనే నాకు బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ ఇందులో వచ్చేసి ట్రేడర్స్ టాప్ టు బాటమ్ ఫిబొనాచి పెడితే ట్రేడర్స్ ఎగ్జాక్ట్గా 50% లెవెల్ దగ్గర ఉంది. ఇది 50% రిజెక్షన్ తీసుకొని కిందికి పోతుంది అని ఆలోచించాలా, లేదా పైకి పోతుందో మార్కెట్ వెళ్ళినాక తెలుస్తుంది. ఓకే, సో అందుకే సింపుల్గా ఈ లెవెల్ అవాయిడ్ చేసిన. కానీ ఈ లెవెల్లో మాత్రం తీసుకుందామని అనుకున్న ట్రేడర్స్ 256 ఆ టైం అయింది. అయినా కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండే, ఎందుకంటే రేపటి రోజున గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రేడర్స్ ఒకటి మంత్లీ ఎక్స్పైరీ, అండ్ ఇక్కడ ఎవరైతే సెల్లింగ్ చేసుకుంటున్నారో ఇవాళ సెల్లర్స్ అందరూ స్టక్ అయ్యాలంటే రేపు 80% ఆఫ్ ద ఛాన్స్ గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ న్యూస్ కూడా ఏం లేవు ట్రేడర్స్, న్యూస్ లేవు. అండ్ ఒకవేళ యూఎస్ మార్కెట్లో కనుక పాజిటివ్లో క్లోజ్ అయితే మన గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి పాజిటివ్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్లో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నాకేమైనా సెటప్ ఇస్తుందా అని చూస్తే ఇక్కడ కూడా సెటప్ ఇవ్వకుండా హాల్ టైమ్ అయ్యే దగ్గరికి పోయింది. ఓకే, సో సింపుల్గా ఏం ట్రేడ్స్ అయితే లేవు. మళ్ళీ ఒకసారి చూడండి, పొజిషన్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్. నేను అప్పటికి మీకు చెప్పిన ట్రేడర్స్ నాకు మంత్కి వచ్చేసి ఒక
4 to 5 ట్రేడ్స్ అవుతాయి అని. కానీ ఈ సెటప్ ప్రకారం అయితే 10 to 12 ట్రేడ్స్ అవ్వచ్చు. కానీ నేను డైలీ ట్రేడ్ చేయను ట్రేడర్స్, ఎందుకంటే నేను వర్క్ కూడా చేస్తా అండ్ దాంతోపాటు ఇదొక సైడ్ ఇన్కమ్ లెక్క. నన్ను 100% ఫోకస్ ఉన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక 2 and 4 months దాకా కంటిన్యూస్గా నా శాలరీ ఎంత ఉందో శాలరీ కన్నా డబల్ వస్తే ట్రేడర్స్, 2 నుంచి 4 months అంటే కంటిన్యూస్గా మనీ వస్తే నాకు అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడే నా జాబ్ వదిలిపెడతానికి ఛాన్స్ ఉన్నది. కానీ అప్పటిదాకా నేనైతే జాబ్ వదిలేయాలంటే ఇవన్నీ చూసుకోవాలి ట్రేడర్స్. సో అందుకే నేను ఒక టార్గెట్ పెట్టుకున్న 4 to 5 months మినిమం నా శాలరీ కన్నా ఎక్కువ నా ఇన్కమ్ వస్తే, లైక్ ట్రేడింగ్ నుంచి కంటిన్యూస్గా. సో అప్పుడు నేను ట్రేడింగ్ వదిలేసి అండ్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవన్నీ రెడీ చేసుకున్నాక అప్పుడు వదిలిపెడతానికి చూస్తా. కానీ అప్పటిదాకా నా డిపెండెన్స్ జాబ్ ప్రైమరీ, సెకండ్ వచ్చేసి ట్రేడింగ్, ఓకే, థర్డ్ వచ్చేసి యూట్యూబ్. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు.